అందరికీ నమస్కారం. నేను మీ మనోహర్. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ప్రకృతి రమణీయమైన, మనసు పులకించే ఎన్నో ప్రదేశాలు మన దగ్గరలో ఉంటాయి. వాటి దగ్గరికి వెళ్ళినప్పుడే మనసుకు అనిపించే హాయి అంతా ఇంతా కాదు. అలాంటి ప్రదేశమే ఏకశిలా ఐశ్వర్య గణపతి. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా ఆవంచ గ్రామంలో ఐశ్వర్య గణపతి వెలిసి ఉన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే మధ్యలో, హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న జడ్చర్ల దగ్గర ఒక 15 కిలోమీటర్లు లోపలికి వెడితే ఆవంచ గ్రామం వస్తుంది. ఆవంచ గ్రామంలో పచ్చని పొలాల మధ్యలో మన ఐశ్వర్య గణపతి వెలిసి ఉన్నారు. ఇక్కడ గణపతి విగ్రహం సుమారు 25 అడుగుల ఎత్తు కలిగి ఉండి భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి విగ్రహాల్లో ఒకటిగా పేరొందింది. ఈ విగ్రహం సుమారు 11 నుంచి 12వ శతాబ్దం మధ్యలో పశ్చిమ చాళుక్య రాజుల కాలంలో చెక్కబడ్డారనేసి చరిత్ర చెప్తుంది. ఆ కాలంలో రాజా విక్రమాదిత్య గారి కుమారుడు తైలపుడు అనే రాజు క్రీస్తు శకం 1113 ప్రాంతంలో తన రాజధానిని ఇక్కడ ఆవంచగా మార్చినట్లు చరిత్ర చెప్తుంది. ఆ రాజు కాలంలోనే ఈ భారీ గణేశునిని శిలపై నేరుగా ఏకకాలంలో చెక్కి రూపుదిద్దినట్లు సమాచారం. ఈ ప్రాంతం 200 సంవత్సరాల పాటు చాళుక్యుల ఆధీనంలో వారి పాలనలో ఉండేది. ఇక ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత విషయానికి వస్తే భారతదేశంలోనే ఒకే రాయితో చెక్కబడిన అతిపెద్ద గణేష్ని విగ్రహాలలో ఒకటి. మన దేశ చరిత్రకి సాక్ష్యాలుగా ఎన్నో నిర్మాణాలు, కట్టడాలు, విగ్రహాలు, శిల్పాలు నిలిచాయి. వాటిలో ఒకటి ఈ విగ్రహం కూడా. కానీ ఈ విగ్రహం ఇలా అసంపూర్తిగా చెక్కడానికి కారణం ఏమై ఉంటుంది? చెక్కేటప్పుడు ఏవైనా అవాంతరాలు వచ్చాయా అనేది చరిత్రకే తెలుసు. ఏది ఏమైనా ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు చాలాసార్లు ఇక్కడికి మేము వచ్చాం, కానీ ఏదో ఒక వెలితి ఉండేది, ఏదో ఒక భారంతో తిరిగే వాళ్ళం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన జనాలతో పాటు ఇక్కడ సాక్షాత్తు వెలిసిన ఐశ్వర్య గణపతికి నిల్వ నీడ ఉండేది కాదు. కానీ చాలా రోజుల తర్వాత ఈ మధ్య వీడియోలో చూడడం జరిగింది, దేవుడికి షెడ్ ఏర్పాటు చేసినారనేసి చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు వచ్చి నిజంగా అనుభూతిని చెందుతున్నా అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంతకుముందు వచ్చినప్పుడు ఉన్న వెలితి ఇప్పుడు అసలు లేదు. సంపూర్తిగా చాలా సంతోషంగా వెళ్తున్నాను ఈరోజు దేవుని దర్శించుకొని. మీకు కూడా వీలైతే మీరు ఐశ్వర్య గణపతిని దర్శించి ఆయన కృపకు పాత్రలు కాగలరు. మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.